ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ శారలమ్మాయ నమ. జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల మాసంన ఈ మే నెల మాసంలో 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, చేసే కార్యక్రమం ఎంతవరకు వస్తుంది అనేది చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఇలా జన్మ లగ్నంలో ఉండాల్సిన గడియలు ఎంతవరకు వచ్చినాయి, మరి వాళ్ళ నామదశ అనగా వాళ్ళ పేరు బలాన్ని బట్టి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. కాబట్టి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు రాయరు. కాబట్టి ఇంతకుముందు పాతకాలంలో వచ్చేసి వాళ్ళు డేటు టైము అయింది రాసుకోలేదు. కాబట్టి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గురువుగారు, మరి మేము మా పేరు అనేది ఇదే కానీ మరి మాకు ఏ రాశి వస్తుంది అనేది మాకు ఇంతవరకు తెలియదండి అని చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. కాబట్టి మీ పేరును, మీ ఫుల్ నేము, మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా మీ పేరుని బట్టి మీకు సమయం ఉంటే సమయాన్ని పంపించండి. ఏది పుట్టిన టైం, ఆ పుట్టిన టైం కూడా లేని ఎడల మీ ఫుల్ నేమ్ మాకు పంపిస్తే ఆ పేరుని బట్టి మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ గడియల నుంచి ఏ గడియల వరకు నీకు కలిసి వస్తాయి, మరి ఏ టైం నుంచి మీకు అదృష్ట గడియలు ఎంతవరకు వచ్చాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు టైం అనేది మార్పు అనేది ఎప్పుడు వస్తుంది అనేది మీ జాతక చక్రం కుండలి వేసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. ఎలాంటి సమస్యకైనా కూడా చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ. మే నెల 2026 మీనరాశి. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియ, రావు గడియ, స్థాన గడియ, పూజ గడియ, స్థాన గడియ. మరి వీళ్ళకి పుట్టిన కానించి సత్యాంత వరకు మనిషికి ఆశాజీవి, మానవ జీవి ఆశాజీవి. మరి ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది ఆశ. కాబట్టి మరి ఆరాటం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఆరాటంతో పాటు కొన్ని బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయి. ఆ బాధ్యతలు కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. మనకి పెద్దవాళ్ళు అనగా తల్లిదండ్రులు, మనకి జన్మనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రుల్ని గౌరవించాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. వాళ్ళని అన్ని విధానాలుగా కాపాడుకుంటూ రావాలి. మరి మీకు విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య, విదేశాల ప్రయాణాలు, మీకు అభివృద్ధిగా పొందే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీకు రాజకీయంలో కూడా అభివృద్ధి, రియల్ ఎస్టేట్ కానీ, మరి బిగినీస్లో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. చేసే బిగినీస్లో కూడా పార్ట్నర్స్ ఎక్కువగా ఉండకూడదు. ఇప్పుడు ఉండాల్సిన పార్ట్నర్లని కొంతమందిని మార్చాలి. కొత్త వాళ్ళని మీరు గ్రహించు పెట్టుకోవాలి. ఎందువల్ల అంటే మీకు చేసే పని ఎప్పుడు చూసినా అదే విధంగా ఉంటుంది. కాబట్టి మీకు బిగినీస్లో బాగా ఉండే వాళ్ళకైతే ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ దాంట్లో మీకు రోజు రోజుకి తగ్గుతుంది అనుకోండి, అది మీ పార్ట్నర్లో ఉండాల్సిన సమస్య. అది ఆ సమస్యను కొంచెం మార్చుకోవాలంటే కొంతమందిని కలుపుకోవాలి, లేదా ఉన్న వాళ్ళని కొంతమంది మార్చాలి, కొంతమంది వేరే వాళ్ళని కూడా కలుపుకోవాలి. ఆ విధంగా మార్చినట్టుగైతే మీకు జయప్రదంగా అవుతుంది. బిగినీస్ అంటే మనకి డబ్బులు వస్తేనే మనకి బిగినీస్. డబ్బులు రాంది మనం ఏ బిగినీస్ చేసినా చేయలేం. ఎందువల్ల డబ్బే ప్రధానం. మరి ఆ డబ్బు మన చేతికి రావాలంటే మనం 24 అవర్స్ కష్టపడాల్సి వస్తుంది. మరి ఎంత కష్టపడ్డా కూడా కొంతమందికి అంటేది అంటుకోకుండా, ముట్టుకోకుండా, చేతికి ఆడుకు వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. ఇలాగ చాలామందికి చాలా బాధలు పడుతుంటారు. మరి మా జీవితంలో మరి అనుకున్న కార్యక్రమం అభివృద్ధిగా అవుతుందా లేదా అనేట్టుగా చాలామందికి సందేహాలు ఉన్నాయి. స్త్రీ అదృష్టం కలిసి రాబోతుంది వీళ్ళకి, ఒక స్త్రీ నుంచి. మరి ఆ స్త్రీ అనేది వీళ్ళకి ఏ రూపం నుంచి వస్తుందో, ఎలా పరిచయం అవుతుందో అనేది వీళ్ళకి కూడా తెలియదు. ఆ స్త్రీ నుంచి వీళ్ళకి అదృష్ట లక్ అనేది ఒకటి రాబోతుంది. మరి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం కూడా వీళ్ళ జాతకంలో కనబడుతుంది. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఎక్కువగా
తొందరపాటు ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఆ తొందరపాటుని తగ్గించుకోవాలి, కోపాన్ని కొంచెం తగ్గించాలి. మరి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది శ్రీ మహావిష్ణువుని పూజించాలి. మహావిష్ణువుని పూజిస్తూ పొద్దున మార్నింగ్ టైంలో సూర్య నమస్కారం చేయాలి. సూర్య నమస్కారం చేసి మనకి దగ్గరలో ఉండాల్సిన ఒక ఏ చెట్టు అయినా కానీ 3 ఆకులు తెంపుకొని ఆ 3 ఆకులు చేతిలో పట్టుకొని సూర్యుడికి నమస్కారం చేసి ఒక చెంబులో నీళ్లు పోసి ఆ 3 ఆకులు దాంట్లో వేసేసి సూర్యుడికి ఇలా చూపించి 3 సార్లు ఇలా చూపించేసేసి మీ మనసులో ఏది అనుకుంటావో అది ఆ భగవంతుని మనసులో అనుకుంటూ ఆ సూర్యుడికి చూపించేసి ఆ నీళ్ళు మీకు దగ్గరలో ఏదన్నా తులసి మాల కానీ తులసి చెట్టు కానీ లేదా ఇంకా వేరే చెట్లు ఏమన్నా ఉంటే ఆ చెట్టు మీద పోయాలి. మీరు పోసుకుంటూ ఏమనాలంటే ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః అని 9 సార్లు అనాలి. అనుకుంటూ ఆ చెట్టు మీద మీరు పోసినట్టుగైతే మీకు మనశ్శాంతత, ధైర్యశక్తి, ఆరోగ్యము, ప్రజా ఏడుపు ఇలాంటివి కొన్ని తగ్గిపోతాయి. మీకు నెగటివ్ ఎలర్జీ అనేది మీకు కొంచెం తగ్గిపోయి లక్ష్మీ కటాక్షం అనేది మీకు దగ్గరకు వచ్చే మార్గాలు కూడా మీకు చాలా వరకే కనబడుతున్నాయి. మరి మీరు ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా అతి జాగ్రత్తలు మీరు కొంచెం పాటించండి. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారా? అసలు మీ పేరులో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మరి ఏమేమి జరుగుతుందో అనేది జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.